హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరైతే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. ఇంకా సాటర్డే మా వారు మార్నింగే ఇంట్లో పూజ చేశారు. ఇంకా టిఫిన్ అయితే వండేసేసి ఇంక నేను లంచ్ బాక్స్ కూడా పెట్టేసేస్తే కాలేజీకి అయితే వెళ్ళారు. ఈరోజు మా పిల్లలు హాలిడే తీసుకున్నారు. వాళ్ళంతటి వాళ్ళే, స్కూల్లో అయితే హాలిడే ఇవ్వలేదు. మా బాబుకి కొంచెం లైట్గా ఫీవర్ వచ్చి కొంచెం కోల్డ్, ఇంకా ఆ బాబు అయితే ఉన్నాడు. ఇంక మా పాప కూడా మా బాబు వెళ్ళట్లేదని నేను కూడా వెళ్ళనని చెప్పింది. ఇంకానే మా పాప కూడా వెళ్ళలేదు. ఎట్లాగో మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా ఎట్లాగో స్కూల్కి వెళ్ళినా కానీ ప్రిపరేషన్సే కదా అని నేనైతే ఇంటి దగ్గర ఉంచాను. వాళ్ళైతే రాసుకుంటున్నారు. ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇంకా ఆ తర్వాత నేను ఇక్కడేంది దెయ్యంలాగా ఉన్నాను అని అనుకోమాకండి. ఇక్కడ నేనైతే ఆయిల్ పెట్టుకుంటున్నాను తలకి. నేను ఆయిల్ పెట్టుకోక సుమారు 1 వీక్ పెచ్చి అయింది. నేను అంత తొందరగా ఆయిల్ అయితే పెట్టుకొని తలకి నాకు అంత ఇష్టం ఉండదు. అందుకని వారానికి 1 or 2 టైమ్స్ పెట్టుకొని వెంటనే మరుసటి రోజు తలస్నానం అయితే చేసేస్తాను. ఇంక ఇక్కడైతే నేను ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. బాగా ఆయిల్ పెట్టుకున్నప్పుడు మాత్రం తల నిండా బాగా అసలు బాగా మంచిగా మొత్తం చిన్న చిన్న వెంట్రుకలకు కూడా ఉండేటట్టు బాగా పట్టేటట్టు పెట్టుకుంటాను. అట్లా పెట్టుకోకపోతే ఇంక అస్సలు పెట్టుకోను. ఇంక నేను ఆయిల్ పెట్టేసేసుకున్న తర్వాత మా పాపకు కూడా ఆయిల్ అయితే పెడదామని ఇంక మా పాపకు కూడా పెడుతున్నాను. మా పాపకి నిన్నే తలస్నానం చేయించాను. ఇంకా అమ్మాయికి అయితే 2 జాళ్ళు అయితే వేద్దాము రిబ్బన్లు పెట్టి అని. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియోస్ కొంచెం ముందుకైతే రీచ్ అయ్యిద్ది. ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే ఇంక ఇక్కడ మా పాపకి ఆయిల్ పెడుతుంటే ఆమె హోంవర్క్ రాసుకుంటుంది, ఎగ్జామ్స్ ఉన్నాయని. మా పాప మరీ అసలు నైట్ హోంవర్క్ అయిపోయింది, నిద్రపోదు. మమ్మల్ని కూడా నిద్రపోనిది. అట్లాంటి పిల్ల ఈ పిల్ల. ఇంకా ఆ తర్వాత నేను ఆయిల్ మొత్తం పెట్టేసేసి నేను కూడా పెట్టుకుని తర్వాత మా బాబుకి పెట్టేసేసి ఇంకా తర్వాత అయితే ఇంట్లో పనులన్నీ ఆల్రెడీ అయిపోయినాయి అని చెప్పాను కదా. నాకైతే బ్లౌజులు ఉన్నాయి కొన్ని కుట్టుకునే, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కట్ చేసుకున్నా అని చెప్పాను. ఇంకా కుట్టబుద్ధి కాక కుట్టలేదని చెప్పాను. అయితే ఈరోజు కనీసం ఒక్కటన్నా కంప్లీట్ చేద్దాము అని అనుకున్నాను. ఇంకా బాబుకి కొంచెం హెల్త్ బాగోలేదని మార్నింగ్ అయితే కొంచెం మా టిఫిన్ పెట్టిన తర్వాత మందులు అయితే వేసాను. మందు వేసిన తర్వాత దానిమ్మకాయ అయితే ఉంది. ఇంక దానిమ్మకాయ ఒలిచి అయితే పెడదాము, తింటా అయితే హోంవర్క్ రాసుకుంటారు అని. మీరు ఎక్కువగా పిల్లలకు బాగోలేనప్పుడు ఏం ఫుడ్ పెడతారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువగా కొంచెం యాపిల్, అలాగే జలుబు అలా లేకపోతే దానిమ్మకాయ, కొంచెం ఎక్కువగా కొబ్బరి బొండం నీళ్ళు, అలాగే బ్రెడ్ అలాంటివి అయితే ఎక్కువ పెడతాను. ఇంకా ఎక్కువ మజ్జిగన్నం అలా అయితే పెడతాను. ఇంకా కూర అన్నం అయితే అస్సలు పెట్టను. మనకు కొంచెం ఫీవర్ కోల్డ్ అలా ఉన్నప్పుడు ఒక 2-3 డేస్ దాకా అయితే అసలు నేను పెట్టను. ఇంకా అవే పెడతాను. మీరేం పెడతారో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇంక ఇక్కడ నేనైతే దానిమ్మకాయలు ఒలుస్తున్నాను. ఇక్కడ ఒలుస్తుంటే ఇంక మా బాబు అయితే ఎన్ని ఒలుతూ అని అంటే నేనైతే ఒకేసారి 3-4 ఒళ్ళు చేస్తాను. దానిమ్మకాయలు ఒలవాలంటే ఎంత ఒళ్ళు బద్ధకం. ఒలవడమే కష్టం, తినడం చాలా సింపుల్. అందుకని నేను ఒకేసారి ఒక 4 అయితే ఒలుస్తున్నాను. సరేలా అయ్యే ఈవినింగ్ దాకా వాళ్ళు తింటా ఉంటారని. ఇంక ఈలోపు మా ఓనర్ ఆంటీ అయితే పిలిచింది. ఇంక వాళ్ళైతే ఇంటికి వెళ్తున్నారంటే కంచర్లోనే ఉంటారు, మళ్ళీ విజయవాడలో కూడా ఉంటారు. అక్కడికైతే వెళ్తున్నారు. పక్షులు అయితే కిందకు వస్తున్నాయి, కొంచెం తీసి పక్కన పెట్టవా అని. ఈ పక్షులను చూశారు కదా, ఆల్రెడీ ఇదివరకు చెప్పాను గుడ్లు పెట్టినాయని. మరి ఇప్పుడు ఆ గుడ్లు ఏం చేసినాయి ఏందో నేనైతే అడగలేదు. ఈ పక్షి మాత్రం ఒకటి అటు ఇటు తిరుగుతుంది కదా, దీంట్లో 2 ఉండాలి, ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. వేరే చోటకైతే ఇంకొక దాంట్లోకి అయితే వెళ్దామని అదైతే పాపం అటు ఇటు అయితే ఏం తిరుగుతూ ఉందో. అసలు చిలుకలకి ఏం పెడతారు ఫుడ్ నాకైతే తెలియదు, కానీ ఎక్కువ మా ఓనర్ అంకుల్ వాళ్ళైతే ఎక్కువ కొంచెం కొర్రలు అలాంటివి, అలాగే వాటర్ అలాంటివి అయితే ఎక్కువ ఇస్తారు. అసలు పక్షులకి ఏం పెడతారు మీరైతే కామెంట్ చేయండి. ఇంకా అక్కడే కొంచెంసేపు ఉండి ఆ పక్షులు అయితే తెగ ఆట ఆడుకుంటున్నాయి ఒకదానికొకటి. మనం ఏలు పెడతాంటే కూడా కొరుకుతున్నాయి ఆ ముక్కులతోటి చిలుకలు. ఇంకా ఆ తర్వాత నేను మా పిల్లలందరూ అక్కడ కొంచెంసేపు ఉండి ఇంక లోపలికి వచ్చేసాం. ఈ లోపు కూడా మా పిల్లలకు హోంవర్క్ కొంచెం ఇచ్చాను, ఎట్లా ఎగ్జామ్స్ అని చెప్పా కదా. ఇంకా ప్రిపరేషన్స్ అని అవన్నీ ఇస్తే వాళ్ళైతే కొంచెం రాసుకున్నారు. ఇంకా రాసుకోవడం అయిపోయిన తర్వాత ఇంక నేను పొద్దున సొరకాయ కూర అయితే చేశాను. ఇంకా సొరకాయ కర్రీ అయితే ఉంది. మా పిల్లలకైతే పెట్టట్లేదు, ఎందుకంటే సొరకాయ కూర కొంచెం జలుబు చేసిద్ది కదా, అందుకని. ఇంకా ఆల్రెడీ మా బాబుకి జలుబు ఉంది, ఇంకా అందుకని ఓన్లీ మజ్జిగన్న ఒక్కటే పెడదాము అని సొరకాయ కర్రీ అయితే నేను మా పాప ఇద్దరం అయితే తిన్నాను. నేను తింటా మా పాపకైతే పెట్టేశాను. ఎప్పుడైనా కానీ పిల్లలకి బాగోలేనప్పుడు ఎప్పుడైనా ఒకరి పెట్టినప్పుడు ఇంకొకరికి అట్లా పెట్టకూడదు. ఎందుకంటే కొంచెం ఎవరిది వాళ్ళే తింటేనే మంచిది, ఎందుకంటే వాళ్ళ వల్ల వేరే పిల్లలకు కూడా వచ్చింది. మా పిల్లలకైనా మా బాబుకైనా అన్నం పెట్టేటప్పుడు
మా బాబుకి పెట్టిన గిన్నెలో ఇంక మా పాపకు పెట్టిన అట్లయితే చేస్తాం. మామూలుగా అయితే ఇంక అందరం ఒకేసారి తింటాం, కానీ ఇట్లా బాగోలేనప్పుడు మాత్రం స్పెసిఫిక్గా ఎవరి వాళ్ళకే పెట్టేస్తాను. భోజనమైనా లేకపోతే స్నానం చేయించేటప్పుడైనా అవన్నీ ఎవరికి వాళ్ళగా చూసుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇంకా నేనైతే తినేసేసి పిల్లలకి పెట్టేసిన తర్వాత వాళ్ళైతే డిటెక్టివ్ కోణం వస్తుంది, పిల్లలు అవి అయితే చూస్తున్నారు. నాకు కూడా బాగా ఇంట్రెస్ట్, నేను కూడా చూస్తాను. ఇంకా ఆల్రెడీ బ్లౌజ్ అయితే ఉంది కదా, ఒకటి కుట్టుకోవాల్సింది. సరే ఒక్కటైనా కంప్లీట్ చేద్దాం, అసలు స్టార్ట్ చేసినందుకని ఒక బ్లౌజ్ అయితే కుట్టుకుంటున్నాను. ఇంక ఈ బ్లౌజు అంటే మనకి ఎట్లాగో ఇది లైనింగ్ లేనిది కాబట్టి ఒక అరగంటలో అయితే అయిపోయింది. కాకపోతే నేను కుట్టడం ఆలస్యం చేశా, కానీ మనకి లైనింగ్ లేని బ్లౌజులు అయితే మనకి అరగంటలో కుట్టడం అయిపోయింది. చాలా సింపుల్, ఈజీ కూడా, మనకి ఎంతోసేపు పట్టదు టైము. నేను గట్టిగా ఒక అరగంట కూర్చున్నాను, అరగంటలో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత నేను కూడా అయితే టీవీ అయితే చూశాను కొంతసేపు, ఇంకా బొమ్మలు అయ్యే చూశాను పిల్లలు చూస్తుంటే. ఈలోపు 4:30 అట్లా అయితే మా వారు వచ్చారు. ఇంక మా పిల్లలకి పొద్దునుంచి బోర్ కొట్టిందేమో ఇంట్లో ఉండి. ఇంకా వాళ్ళు నాన్న రాగానే మా బాబు చెస్ ఆడదాం అని అన్నాడు. ఇంకా అందుకని వాళ్ళిద్దరు అయితే చెస్ అయితే ఆడుకుంటున్నారు. ఎక్కువ మా బాబు ఇష్టంగా ఇంట్లో ఆడే ఇండోర్ గేమ్స్ ఏమన్నా అంటే అది చెస్సే, బాగా ఇష్టంగా ఆడతాడు తను మాత్రం. ఇంకా వాడితో పాటు మనం ఓపికగా ఎంతసేపు అయినా ఆడాలి. చెస్ కూడా బాగా ఆడతాడు. ఇంకా మా వారు మా బాబు ఇద్దరైతే ఆట ఆడుకుంటుంటే మా పాప ఇంకా నిద్ర నుంచి లేగలేదు. ఇంకా మా వారైతే నిద్ర లేగు అని చెప్తున్నాడు. ఇంకా ఆ తర్వాత నేను పిల్లలకైతే పాలు కాబెట్టేసి నేను కూడా కొంచెం టీ అయితే పెట్టుకున్నాను. ఆల్రెడీ బ్రెడ్ అయితే తెచ్చారు మా వారు. ఇంకా ఆ బ్రెడ్ని అయితే టీలో నంచుకొని తింటుంటే ఎంత బాగుంది. నేను ఇదివరకు డెలివరీ తర్వాత ఇలా తినేదాన్ని, ఇంకెప్పుడన్నా ఒకసారి, ఇప్పటికి సుమారు 5-6 మంత్స్ పెచ్చయింది ఇలా తినక. చాలా బాగుండిద్ది ఇలా టీలో బ్రెడ్ నంచుకొని తింటే, టీ అయినా కాఫీ అయినా ఏదైనా కానీ చాలా బాగుండిద్ది. ఇంకా పిల్లలకు కూడా పాలు ఇచ్చేస్తే వాళ్ళు కూడా తాగేసి కొంతసేపు అయితే ఆట ఆడుకుంటున్నారు బయట. ఇంకెప్పుడు ఇంట్లోనేగా ఎందుకులే అన్నట్టు ఇంక మా వారి పిల్లల్ని బయట అయితే ఆట ఆడిపిస్తుంటే ఇంక ఈలోపు నేనైతే ఇడ్లీకి అయితే పోసాను. కొంచెం పిల్లలకు బాగోలేనప్పుడు ఎక్కువ టిఫిన్ కూడా ఇడ్లీ పెడితేనే మంచిదని అంటారు, కొంచెం ఇడ్లీ కారపొడి అవి. అందుకని ముందు రోజు ఇంకా బయట నుంచి అయితే తెప్పించేసాను, ఇడ్లీకి పోయలేదని. ఇంక ఈరోజు ఇడ్లీకి అయితే పోసేసేసి ఇంక ఇడ్లీ పిండి మిక్స్ చేసేసి, నేను ఇడ్లీ పిండిని మాత్రం ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజే పట్టుకుంటాను. 2 రోజులకి 3 రోజులకి అలా అయితే పట్టుకొని నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే కొంచెం పులిసినట్టు ఉండేది. దోశ పిండి అయితే అంత అనిపించదు, కానీ ఇడ్లీ పిండి ఎంతైనా కొంచెం పులిసినట్టు ఏదో లాగుండిద్ది. ఆ ఇడ్లీలు కూడా తినలేము, ఎంత మెత్తగా ఉండి ఎంత సాఫ్ట్గా ఉన్నా కూడా. నాకు సాయంత్రం మాత్రం ఒక రోజుకే ఇడ్లీ పిండి అయితే వేసుకుంటాను, మరుసటి రోజుకి అయితే ఇడ్లీ పిండి అస్సలు వేసుకుని ఏ రోజుకి ఆ రోజే. ఇంకా ఆ తర్వాత పిల్లలకి స్నానం అయితే చేపించేసేసి ఇంకా నేను అన్నం తింటా. ఇంకా మా పాపకైతే పెట్టాను, ఇంకా తర్వాత మా బాబుకి కూడా పెట్టేశాను. ఇంకా మా బాబుకి ఇంకా ఫీవర్ అయితే రాలేదు, ఇంకా జలుబు కూడా తగ్గిపోయింది. జలుబుకి అయితే నేను ఎక్కువ పచ్చికర్పూరం అలా అయితే వాడతాను, ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదండి. బాగా పనిచేసిద్ది మా పిల్లలకి మాత్రం, నేనైతే ఎక్కువగా అదే వాడతాను. ఇంకా మా పిల్లలకి పెడతాను, నేను కూడా తినేస్తుంటే ఒక పక్క మా వారు ఎలా ఉందో చెప్పు అంటే మా పాప సూపర్గా ఉంది అని అంటుంది ఇక్కడ. ఇంకా తర్వాత తినేసేసి ఒకేసారి మజ్జిగ అన్నం కూడా పెట్టాను మా పాపకి మా బాబుకి ఏమో 2 ముద్దలు కూర అన్నం పెట్టేసేసి మిగతాది పెరుగన్నం అయితే పెట్టేసేసాను. ఇంకా ఆ తర్వాత కొంచెం మామూలుగా అయితే ఆవిరి అయితే పట్టుకుంటాం మేము ఎప్పుడన్నా మామూలుగా ఇలా కోల్డ్ వచ్చినా కానీ, ఎందుకంటే ఆవిరి ద్వారానే ఎక్కువ మనకు తగ్గిద్ది. అందుకని ఆవిరి పట్టడానికి నీళ్ళు అయితే వేడి చేస్తున్నాం. ఇంకా దీంట్లో అయితే ఆ నీళ్ళల్లో ఓన్లీ పసుపు ఒక్కటే వేస్తే ఇంకేం వేయను. మేము 4 పట్టుకుంటాం. మరీ చిన్నపిల్లలు వాడొచ్చో వాడకూడదో తెలియదు. మా పాపకి ఇప్పుడు 9 years కాబట్టి మేమైతే వాడతాం, బాగానే పనిచేసిద్ది మాకైతే మాత్రం. దీంట్లో పసుపు కూడా మేము పట్టించిందే కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. బయట ఉన్న పసుపుకి కొంచెం తేడా ఉండిద్ది, ఇక్కడ ఏంటంటే మేము పట్టించుకున్నదే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ నేను పచ్చికర్పూరం వేస్తాను కొంచెం నీళ్ళల్లో, అంటే మా వారు వద్దు వేయకూడదు అని చెప్పారు. బాగా ఫుల్ అంటే ఎక్కువ పవర్ లాగా వచ్చేసిద్ది, మాకు ఓన్లీ పసుపు ఒక్కటే సరిపోయింది అని చెప్పారు. ఇంక సరే అని నేనైతే పసుపు ఒక్కటే ఉంచేసాను. ఇంకా దాంట్లో ఆల్రెడీ నీళ్ళల్లో కాగిపోయింది కదా, ఇంక పచ్చికర్పూరం అయితే వేయలేదు. ఇంకా ఆ తర్వాత మా బాబుకి ఇలా ఆవిరి అయితే పట్టేస్తున్నాను. ఇలా చిన్నప్పుడైనా కొంచెం పెద్దవాళ్ళకైనా కొంచెం లైట్గా జలుబు చేసింది అన్నప్పుడు ఇలా ఆవిరి పట్టుకుంటే మాత్రం వెంటనే తగ్గిపోయిద్ది, పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు. మనం అంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అలాగని పట్టుకుంటే తొందరగా తగ్గిపోయిద్ది ఆవిరి వల్ల మాత్రం. మాకైతే తగ్గిద్ది, మేమైతే ఇలాగే పట్టుకుంటాం. ఇంకా మా బాబు ఆవిరి పట్టుకున్న తర్వాత
పచ్చకర్పూరం అని చెప్పాను కదా, కాకపోతే ఇంతవరకు చూపిలా. పచ్చకర్పూరం కూడా చూపిస్తాను. ఏం లేదు, మనకి కొబ్బరి నూనె ఉండిద్ది కదా, ఆ కొబ్బరి నూనె మనం రెగ్యులర్గా వాడుకునే కొబ్బరి నూనె ఒక చిన్న గిన్నెలో అయితే పోసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపించినట్టు అలా చిన్న గిన్నెలో పోసుకున్న తర్వాత మనకి పచ్చకర్పూరం అంటే బయట ఇస్తారు. నేను ఇదివరకు పచ్చకర్పూరం అంటే పచ్చగా ఉండిద్దేమో ఆ కర్పూరం అనుకునేదాన్ని. నాకు తెలిసింది పచ్చకర్పూరం అంటే దాని పేరే పచ్చకర్పూరం. దీన్ని కూరల్లో మామూలుగా ఏదన్నా స్వీట్స్లో కూడా వాడతారు. చాలా టేస్ట్గా ఉండిద్ది స్వీట్స్లో వాడితే. పచ్చకర్పూరాన్ని ఇలా మనం ఆయిల్ అయితే కొంచెం వేడిగా అయితే అయింది, ఆ వేడిగా అయిన దాంట్లో పచ్చకర్పూరాన్ని ఇలా నలిపేస్తే మనకి బాగా కరిగిపోయిద్ది. ఆ కరిగిపోయిన తర్వాత ఒక మంచి స్మెల్ అయితే వచ్చిద్ది ఘాటుగా. ఇంకా దాన్ని ఏం చేయాలంటే కొంచెం ముక్కుల దగ్గర, కంటిల దగ్గర, గుండెల మీద, ఇంకా కాళ్ళకి చేతులకు రాసుకుంటే మనకి అదనేది పీల్చుకొని మనకి జలుబు అనేది 2-3 రోజుల్లో అయితే తగ్గిపోయిద్ది. మేమైతే ఇదే చేస్తాను, ఎప్పటి నుంచో ఇది చేస్తున్నాను. ఇదైతే బాగా వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.